రే బాను ఈరోజు బాబోయ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన డెప్పు కటింగ్ ఎలా ఉంది? ఈ మధ్యన జిత్తు బాగా ఎక్కువైపోయిందని చెప్పి మా అమ్మ నాకు రౌండ్ వేసింది. అందుకనే హెయిర్ మొత్తం చాలా దగ్గరికి తీసిన. బాగున్నాను కదా బుద్ధిమంతుడిలాగా. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాంలే, కానీ ఇంక వీడియో విషయానికి వచ్చేద్దాం. అంటే నేను లాంగ్ వీడియో చేసిన ప్రతిసారి చెప్తూనే ఉన్నాను, ఈ వారంలో అదే ఇంక నుంచి వారానికి 2 లాంగ్ వీడియోలు అప్లోడ్ చేస్తాను, వారానికి 2 లాంగ్ వీడియోలు అప్లోడ్ చేస్తానని చెప్పడమే తప్ప ఒకసారి కూడా చేయట్లేదు. ఎందుకని సార్లు చెప్తున్నానంటే ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇక్కడ నుంచి కంటిన్యూస్గా వీడియోలు అయితే లాంగ్ వీడియోలు వస్తాయి. వారానికి తప్పకుండా 2 లాంగ్ వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. అంటే ఇన్నిసార్లు చెప్తున్నాను కదా, చేయాలని నా మైండ్లో వస్తుందని చెప్పి ఇలా చెప్తున్నాను అనమాట. కానీ ఈసారి నుంచి పక్కగా గట్టిగా ట్రై చేస్తాను అనమాట లాంగ్ వీడియోలు చేయడానికి. వ్యూస్ వచ్చినా రాకపోయినా సరే, ఎందుకంటే వ్యూస్ చాలా తక్కువగా వెళ్తాయి అనమాట. మినిమం 1K కూడా వెళ్ళట్లేదు. అయినా సరే మనం ఆపకుండా చేస్తేనే కదా ఏదో ఒకటి జరుగుతుంది. అందుకని ఇక్కడ నుంచి కంటిన్యూస్గా లాంగ్ వీడియోలు చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. అయితే ఇప్పుడు మొన్న క్యారమల్ బ్రెడ్ పుడ్డింగ్ కేక్ చేసాం కదా, నేను మా భీమ కూడా మొత్తం అందరం కలిసి. ఆ వీడియో కింద కామెంట్ పెట్టాను అనమాట, నెక్స్ట్ ఏ ఐటమ్ ట్రై చేయాలని. మొత్తం ఇవే వచ్చాయి, చాక్లెట్ కేక్. ఇంకా అన్ని కామెంట్లు వచ్చిన తర్వాత చేయకుండా ఉంటామని చెప్పండి. 2 రోజుల నుంచి యూట్యూబ్లో ఒక వీడియో ఎతికాను అనమాట. అంటే ఏమని చాక్లెట్ కేక్ ఎలా తయారు చేస్తారు అది ఇదని చాలా వీడియోలు వస్తాయి. అందులో చూసాను, కానీ నాకు అందులో చెప్పిన ఐటమ్స్ ఏవి నాకు సరిగ్గా తెలియదు. బేకింగ్ పౌడర్లు, సోడా అంటే తెలుసు, విన్నాను, కానీ వాడలేదు. అవన్నీ తీసుకుని వచ్చాను. మీరు ఇంతలా అడిగారు కదా చాక్లెట్ కేక్ తయారు చేయమని, ఇంక తయారు చేయకుండా ఉంటామో చెప్పండి. అయితే భీమ కూడా సోమలు అయ్యి రెడీ చేస్తున్నాడు. వీడియో లాస్ట్ వరకు చూడండి, మన చాక్లెట్ కేక్ ఎలా తయారు చేసి ఏంటి మొత్తం ఎలా వచ్చిందని. ఒకవేళ బాగా వస్తే మీరు కూడా అలా ట్రై చేయండి, బాగా రాకపోతే మాత్రం దాని జోలికి వెళ్ళకండి, సరేనా? ఇంకెందుకు లేట్, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే వీడియో లైక్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. కేక్ కావాల్సిన సామాన్లన్నీ తీసుకుని వచ్చేసాం. ఇదిగోండి మైదా పిండి, ఇదేదో వెనిలా ఎసెన్స్ అంట, ఏమో కాఫీ పౌడర్, మనకాడ చాక్లెట్ పౌడర్ లేదు, కోకో పౌడర్ లేదు, అందుకని బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చాం. బేకింగ్ పౌడర్ ఏమో పొద్దున్న వచ్చి సింపేసాడు. అయితే వెళ్తే అది తీసుకురా. ఇప్పుడు కేక్ తయారు చేసేద్దాం. ఇవన్నీ ఉన్నాయి చూసారు, ఇప్పుడు వరకు ఎప్పుడు వాడలేదు అనమాట వీటిలో కూడా. చూద్దాం ఈసారి ఇవన్నీ వాడి కేక్ చేస్తే ఎలా వస్తుంది ఏంటని. ఒక 2 డేస్ నుంచి చూస్తున్నాను ఆ వీడియో కంటిన్యూస్గా. అయినా సరే ఇప్పుడు ఇగో ఫోన్ బ్యాగ్ ఎందుకు పెట్టాను అనుకోండి, వీడియో చూసి ఇప్పుడు బ్యాగ్ పెట్టాం. 2 స్పూన్ల వాటర్ వినండి. తర్వాత ఏంటి, 2 స్పూన్లు వాటర్ అయిపోయి ఎక్స్ట్రా ఇన్స్టెంట్ సౌత్ ఇండియా. అబ్బా చేదు ఉందిరా. అదేనా కాఫీ పౌడర్ కదా అయ్యాల, అది టీలా కలిపినప్పుడు రా. అరే ఇదేరా బాబు, నువ్వు మరేంట్రా? నాకెందుకు డౌట్ కొడుతున్నా. డౌట్ ఏం కదా, అంతే కదా. వెయ్యి ఎలా తెలుసా, వెయ్యిరా, కైనే ఉంటుంది కదా. అయినా లేదు బా, చూడండి ఎలా వచ్చిందా, సేమ్ వీడియోలో చూపించినట్టు వచ్చిందిలే. వాసన కూడా ఉందా, మంచి స్మెల్ వస్తుందా. ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? తెలీదా? తెలీదు. అరకప్పు పాలు వేయాలి. వేయరా, కొద్దిగా ఉంచుదాం. ఎక్కువ ఓకే. అంటే ముందే మరగబెట్టుకోవాలన్నమాట. పర్లేదు, ఏం అవ్వదు. మరగబెట్టుకుని పాలు వేసుకోవాలి, అంటే కొంచెం గోరువెచ్చనిగా ఉన్నవి వేసుకోవాలి. వాటర్ కూడా ముందే మరగబెట్టుకోవాలి, బాయిల్ చేసుకోవాలి కొంచెంసేపు. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇది అయిపోయిన తర్వాత ఏంటి షుగరా? ఏమవుతుందిరా, సింపుల్ అయిపోయి అది సింపుల్. మిల్క్ వేసుకున్న తర్వాత కొంచెం ఎక్కువ షుగర్ వేసుకోవాలి, ఎందుకంటే కేక్ తీయ ఉండాలి కదా. ఓకే, ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేద్దాం రండి. నూనె వేయాలరా అన్నట్టు నూనె కూడా వేసుకోవాలి. నూనె 2 కప్పులు, ఇది చిన్న కప్పు, ఇది అయ్యా ఈ 2 కప్పులు వేసే ఇటుకే సెట్ అయ్యి దగ్గర పోతుంది. తర్వాత ఇందులోనే 1/2 కప్పు దాకా ఆయిల్ గానీ లేదా బటర్ ని గానీ వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోండి. ఎసెన్స్ లేకపోతే ఎసెన్స్ ని అవాయిడ్ చేయండి. వెనిలా ఎసెన్స్ కేక్ అది కొంచెం స్మెల్ అది రాకుండా అలా సగం, అంటే స్పూన్లో సగం వేసుకోవాలా. ఇక్కడ మొత్తం బయట పంపేసినట్టున్నాడా. ముంచే తిప్పి ముంచే సట్టి ఇట్టును. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మిక్సీలో వేసి ఆడించాలన్నమాట.
ఆడిచ్చేద్దాం. ఫస్ట్ కొంచెం అటు ఇటు తిప్పుదాం, ఎందుకంటే కింద పంచదార ఉండిపోయింది. ముందు చాక్లెట్ పౌడర్ వేసాం అనుకో, ఆ తర్వాత ఇది వేసిన తర్వాత అది అయిపోయిన తర్వాత ఇది వేసాం అనుకో, తర్వాత అంటుకోద్దు దానికి. ఓకే అన్నట్టు మర్చిపోయాం, మన దగ్గర కోకో పౌడర్ లేదు. ఇదిగోండి హ్యాపీ బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చాం, దాని పౌడర్ ఆడిచ్చేద్దాం సరేనా. అందాక దీన్ని కాసేపు పక్కన పెడదాం. కెమెరా మనకి తర్వాత ఇస్తున్నా కానీ వేసింది ఇది పౌడర్ వేసుకోవడానికి చిన్న కప్పుదా వెళ్ళు. ముందు తీసి బిస్కెట్లు అన్నింటిని పౌడర్ చేసేద్దాం. తిప్పరా, తిరగట్లేదు ఎట్రా. అదే బిస్కెట్లు వేసి గిన్నెలోని మిక్సీ పైన పెట్టాం. మిక్సీ పైన తిరిగిది ఉంటుంది కదా వైట్ కలర్ది, అది ఊడి బయటకు వచ్చింది. ఇంకేం చేయాలి తెలియక వీడియో ఆపేద్దాం అనుకున్నాం కానీ చేసినవన్నీ వేస్ట్ అయిపోతాయి అని చెప్పి ఇక మా అక్కల ఇంటికి పట్టుకొస్తున్నాం. ఏవైతే మిక్సీలో ఆడించాలో అవన్నీ. ఇవి బిస్కెట్లు, వెనకాలదేమో మనం ఇందాక తయారు చేసాం కదా ఆ మిక్సింగ్. ఈ రెండు మిక్సీ ఆడించేసి తీసుకెళ్ళిపోతాం. కేక్ పౌడర్ అయితే తయారు చేయడం అయిపోయింది. ఇంకొకటిగా ఈ మిక్సింగ్ కూడా ఆడిచ్చేసాం అనుకోండి సక్సెస్ఫుల్గా ఇంటికి వెళ్ళిపోతాం. ఇక్కడికి వస్తే జల్లెడు కూడా దొరికిందనమాట. అంటే మన దగ్గర దీనికి జల్లెడు కూడా కావాలి, అది లేదు. ఇక్కడికి రావడం వల్ల అది దొరికింది. ఇంటి దగ్గర ఎవరు లేరు, ఎవరైనా వచ్చి చూసారంటే ఏం చేస్తున్నారా ఎవరు లేకుండా అని అడిగితే అది కూడా తొందరగా మిక్సీ ఆడిచ్చేసి వెళ్ళిపోదాం. మనం వచ్చిన పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. జల్లెళ్ళు కూడా దొరికేసి వీడియో మధ్యలో ఆపేద్దాం అనుకున్నాం కానీ ఏదోలా అయితే వీడియో కొనసాగుతుంది. కేక్ చేయడానికి నేను తెప్పుడు పడతామని అనుకోలేదు. దాదాపుగా 3 రోజుల నుంచి జరుగుతుంది అనమాట ఈ పోరాటం కేక్ చేయడానికి. ఒకరోజు వెళ్ళి ఆ బేకింగ్ పౌడర్, వెనిగర్లు అవి తీసుకొచ్చాం. నిన్నేమో చేద్దాం అనుకునే టైంకి మా అమ్మ తాళం వేసుకొని వెళ్ళిపోయింది, వంటగది తాళం. ఇప్పుడు ఈరోజు చేద్దాం అనుకుంటే మిక్సీ ట్రబుల్ ఇచ్చింది. కానీ ఈరోజు 600 అయినా సరే కేక్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. అవి తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి కేక్ రెడీ చేసేద్దాం. అదిగోండి మొత్తం ఐటమ్స్ అన్నీ దగ్గర తెచ్చేసుకున్నాం. మళ్ళీ ఎక్కడికి వెళ్ళకుండా ఈసారి మాత్రం ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేదు. అది తీసుకున్నాం కదా, మిక్సింగ్ చేసుకుని మొత్తం పెద్ద గిన్నెలకు అయితే తీసేసుకున్నాం. ఇప్పుడు అందులోకి ఏటేట్ వేసుకోవాలి, వేసిరా మైదా పిండి వేసిరా భీమా. చాలా ఎక్కువ వేసినట్టు ఉన్నావురా. ఒక్కలే ఇది కాదు కానీ ఇది కూడా తీసే. ఎంత వేయాలో ఇదంతా లక్ష సగం. అదే అదే అది చాలరా, ఇంకెయ్యరా మొత్తాన్ని కూడా పోద్దురా. అమ్మా ఇందులో వేసి చూడండి. ఇదంతా ఇప్పుడు వేసింది వచ్చేసి అదేంటి బేకింగ్ కుకింగ్ సోడా, అంటే వంట సోడా అనమాట. ఇప్పుడు తర్వాత బేకింగ్ పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి. మొత్తం అన్ని ఎక్స్ట్రా వేసేస్తాను నాకు తెలిసి. కేక్ కూడా అలాగే 1 స్పూనే వేయలేదు. సరే ఇప్పుడు అన్నీ వేస్తాం కదా, నీట్గా జల్లించేద్దాం రండి. ఓకే ఇలా ఉందా, ఇది మొత్తం నీట్గా ఆడిచ్చేద్దాం. గట్టి 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 కరెక్ట్గా సెంటర్లోకి తీసుకురా చెప్తాను. అలా చేయి. ఆ పౌడర్ మిక్స్ అవ్వలేదు, అన్నీ కరెక్ట్గా మిక్స్ అవ్వలేదు. వారు కలిపింది. బిస్కెట్ అసలు సరిగ్గా ముక్కలవలేదు. అంటే మేము హడావిడిలో వచ్చాం అనమాట. అక్కడ మా అక్కలు ఎవరు లేరు, మళ్ళీ వస్తాయి అడుగుతారని చెప్పి మిక్సీ బేగా ఆడిచ్చేసుకొని వచ్చేసాం. చూడండి ఎంత ఉన్నాయి అవే బిస్కెట్ ముక్కలు. ఈడో కూడా నాకెందుకు ఈ కేక్ నీట్గా వస్తుంది అనిపిస్తుందా. అన్నీ అలాగే అనిపిస్తాయిలే, కానీ లాస్ట్కి వెళ్ళేసరికి మొత్తం పెంట అయిపోతుంది. పౌడర్ మొత్తం అందులో వేసాం కదా, ఇంక మొత్తం మిక్స్ చేసేద్దాం బాగా. అంటే ఇది ఎలా రావాలంటే కొంచెం గడ్డలు కాదే, నువ్వు మిక్స్ చేయ వస్తుంది. అవును గడ్డలు చాలా ఎక్కువ ఉన్నట్టున్నాయా.
ఉన్నాయి కానీ పోతాయి, నువ్వు బాగా మిక్స్ చేస్తా పోతాయి. తీ అంటే కొంచెం గట్టిగా ఉన్నదే, కొంచెం మిగిలిపోయిన పాలు ఉన్నాయి, అవి వేసేసుకున్నా. ఇప్పుడు బాగా సెట్ అయిపోద్ది, మొత్తం మిక్స్ అయిపోవాలి పాలన్నీ. మొత్తం అదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే ఇక సేమ్ మొన్న చేసాం కదా బ్రెడ్ పుడ్డింగ్ కేక్, అవే ఇదేనా దీనిలో కూడా నెట్టాం. ఈ గిన్నె ఈ గిన్నెలో అయితే ఇది మొత్తం తీసుకుందాం. ఫస్ట్ దీనికి అంటే అంటుకోకుండా కొంచెం నూనె రాయాలన్నమాట. ఆ తర్వాత కొంచెం అది అయిపోయింది మైదా పిండి. ఆ మైదా పిండి వేసిన తర్వాత ఇది వేసేద్దాం. దాన్ని నూనె రాయాలి అంటే వేసి లైట్గా అంటుకోవాలి, అటు ఇటు కాకుండా చిన్నదా. చేతితో వద్దు కానీ గరిటితో అలా ఇలా నూనె పడకూడదురే, నూనె ఉండకూడదురే. కాడు పొడిగా చల్లు. నూనె రాసుకున్న తర్వాత ఈ మైదా పిండి అంటే ఈ మనం వేసింది దీంట్లో అంటుకోకూడదు, అందుకే జరగదురా. వచ్చి దులిపితే పోతుంది లేరా. కరెక్ట్గా దులుపుతాం. ఇదిగోండి చూసారా, అంటే మనం ఇది లోపల పెట్టుకోవడానికి అనమాట. దీంట్లో వేసే మనం ఇప్పుడు కేక్ ఇందులో రెడీ అవుతుంది. ఇది ఎలా అయిపోయిన తర్వాత అంటే కేక్ అంటుకోకుండా ఇలా చేసాం కదా, ఇప్పుడు ఇది మొత్తం ఇందులోకి వేసేసుకుందాం. చాలా గట్టిగా ఉందిరా బంగారది ఇదే బాబు. నాకైతే అనిపిస్తుంది కేక్ తేడా కొడుతుంది ఏమో. కేక్ చాలా చిన్నది వస్తుందిరా. ఓకే ఇదిగోండి సేమ్ ఆ రోజులాగే కొంచెం వాటర్. మాకు వచ్చిన బాధ ఏంటంటే ఇందులో పెట్టడానికి ఏం లేదనమాట. ఇప్పుడు దీనిపైన పెట్టమంటే ఇది వాటర్లో పడవ తేలినట్టు తేలుతుంది గిన్నె. వాటర్ తీసారా అంటే ఇదేం వాటర్ తీయట్లేదు. తీసారా 3 గలాసులు తాగిన 3 గలాసులు తీసినా సరే ఇప్పుడు అది ఎట్టు అనుకో వాటర్లో తేలుతుంది. ఎట్టు ఒకసారి మామూలుగా వెళ్ళిందా లోపలికి వెళ్ళిందా తేలరా నీకు. కాసేపు మరిగిన తర్వాత అది లోపల పెట్టేసాం. దానిపైన చిన్న ప్లేట్ పెట్టరా. చిన్న ప్లేట్ అంటే అక్కడ కూడా ఒక ప్లేట్ పెట్టామనుకోండి బాగుంటుంది అనమాట, ఆవిరి బయటకు రాకుండా. ఇదిగో ఈ ప్లేట్ పెట్టేద్దాం. దీనిపైన ఏదైనా పెట్టే ఒక 40 నిమిషాలు ఇంకా దీని జోలికి రావద్దు మనం. వాసన కిమ్మతుంది. కరెక్ట్ గా 40 నిమిషాల తర్వాత వచ్చామా. పర్లేదు లైట్ ఆన్ చేస్తున్నా. ఇదిగోండి కేక్ సౌండ్ వినండి, చూసుకునే జాగ్రత్త. బాబా లోపల కేక్ ఏ పరిస్థితిలో ఉంది ఏటో. ఆ వాటర్ అందులో పోగలరా. క్లాత్ మంచి తేరా. ఆల్రెడీ పొలిసి చూసి వీటి ఒకసారి ఏదన్నా పెట్టి అలా చూడు. ఎందుకోకూడదు అసలు, స్మూత్గా వెళ్ళొచ్చి అలా అయితే కేక్ రెడీ అయినట్టే. మన చాక్లెట్ కేక్ అయితే రెడీ అయిపోయింది. ఆగండి ఇంకా దీన్ని ఇంకా కొన్ని ఉండిపోయా. దెబ్బ రొట్లా తయారైంది. ఏటో వీడియోలో చూస్తే సేమ్ బేకరీలో తయారు చేస్తారు కదా అలా ఉంది. అదే ఎలా ఉందంటే బాలామృతంతో చేస్తారు కదా అలా వచ్చింది. చూద్దాం. బాలామృతం. ఓకే ఇప్పుడైతే కింద వావ్ కేక్ రెడీ అయిపోయింది. ఇదండి మన కేక్ చాక్లెట్ కేక్ రెడీ అయిపోయింది. బాగా వచ్చింది. ఆ క్యారమల్ బ్రెడ్ పుడ్డింగ్ కేక్ అయితే రాలేదు కానీ తిన్నగానా ఇది కొంచెం నీట్గానే వచ్చింది. కాకపోతే వీడియోలో చూపించినట్టు రాలేదు. వీడియోలో ఎలా వచ్చిందంటే సేమ్ బేకరీలో చాక్లెట్ కేక్స్ ఉంటాయి కదా సేమ్ ప్రింట్ దింపేశారు. మేము కూడా ఇంచుమించు అలాగే తయారు చేసాం కానీ ఎలా వచ్చింది. ఏదైతేనే కేక్ బాగానే వచ్చింది. 150 కేక్ సెలబ్రేషన్ చేద్దాం సరిపడేసుకున్నాం. ఆ తర్వాత చూసుకోవచ్చు. హ్యాపీ 150K. ఒరే ముక్కలు బాగా అన్నాడు బాగా. హ్యాపీ 150K. కేక్ టేస్ట్ ఎలా ఉన్నది మా ఊరికి సంబంధం లేదు. ఆడు మాత్రం మిషన్ ఆడిస్తూనే ఉంటాడు. కేక్ అయితే మీరు చిన్నపిల్లలకి ఇస్తారు కదా బాలామృతం పిండి వాటితో తయారు చేస్తారు. నూనెలు వేసి మామూలుగా పిండి అది వేసి పంచదార చేసి సేమ్ అలాగే ఉన్నది. టేస్ట్ బాగున్నది.
అంటే మీకు రేపు పొద్దున్న వీరేషనలు అవి అయినా పర్లేదంటే ట్రై చేయండి, లేకపోతే ఇలాంటివి ట్రై చేయకండి సరేనా. మా ఓడికి అలాంటివి ఏమి అవ్వవు, అందుకే ధైర్యం మీద వేసేస్తాడు. వీడియో అలా అనిపించింది కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి క్యాంపింగ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాం. ఎక్కడ క్యాంపింగ్ చేస్తే బాగుంటుందో కింద కామెంట్ చేయండి. మేమైతే మా ఊరు బీచ్లో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. అక్కడ లేకపోతే పొలాల్లో ఇంకేమైనా ప్లేస్లు సజెస్ట్ అదే మీరు సజెస్ట్ చేయండి, అక్కడ వెళ్ళేస్తాం. సరే మరి వీడి కేక్ కొంచెంసేపు ఉంటే కేక్ మొత్తం ఖాళీ చేసేలా ఉన్నాడు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కేక్ పర్లేదు, మనకు కడుపు నిండాల.